కిషన్ రెడ్డి ఒకడే మాట్లాడుతున్నా, నీకు దమ్ముంటే అందరి మీద ఈడీ సిబిఐ దాడులు చేస్తావు కదా, ఇవాళ నీకు దమ్ముంటే ఓవైసీ మీద చేసే దమ్ముందా? ప్రతిసారి ఓవైసీకి, మజిల్స్ పార్టీకి, బీజేపీకి అంటగాగే పెట్టి అదేవిధంగా వాళ్ళనే బూచిగా చూపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నావు. వాస్తవానికి నీకు కానీ నీ మోడీకి కానీ దమ్ముంటే ఓవైసీని ఒక్క కేసు నన్ను ఇరికించిన దమ్ముందా? ఒక 10 రోజులు జైలు పెట్టే దమ్ముందా? అది లేదు. ఎవరిని మభ్య పెడతారు? బీజేపీ ఎవరిని మభ్య పెడుతుంది? 100% మీరు చేసే ఎన్నికల విధానం ఈ దేశానికే ముప్పు. బీజేపీ ప్రభుత్వమే ఈ దేశానికి ముప్పు అనే విషయాన్ని తెలుసుకోవాలి. శాస్త్రీయ విద్య లేదు, పాడు లేదు. ఎంత టైం పడుతుంది? నువ్వు అంటే మజిల్స్ పార్టీ మీద పడుతున్నావుగా, మరి మజిల్స్ పార్టీ మీద ఒక్కరోజన్నా ఒక్క దాడి అనేది జరిగిందా? ఈడీ దాడి దేశంలో అందరు ఎంపీల మీద, అందరు ముఖ్యమంత్రులను, అందరు జైలు, మీ మాట అయిన వాళ్ళు అందరూ జైల్లో పెట్టారు. మరి ఓవైసీని ఎందుకు పెట్టట్లేదు? వానికి నీకు వాడు ఇద్దరు తోడు దొంగలే ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి. ప్రపంచ దేశాలేమో అభివృద్ధిలో పోటీ పడుతుంటే మీరేమో మతం పేరుతో ఇవాళ ఈ దేశ ప్రజలను విభజించే పనిలో ఉన్నారు. పవర్ శాశ్వతం కాదు, పవర్ అనేదే శాశ్వతం కాదు. కానీ పవర్ కోసం ఇన్ని డ్రామాలా, ఇంతనా? ఇదంతా పైకి ఆడే నాటకం మిత్రులారా. దయచేసి దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. అండా లేదు, పాడు లేదు. బీజేపీని ఈ రాష్ట్రంలో అధికారం తీసుకురావాల్సిన అవసరం లేదనే విషయాన్ని కూడా మీకు మరోసారి హెచ్చరిస్తున్నాను మిత్రులు.